ఈ రోజున సాక్షాత్తు పెద్దజీయర్ స్వామి మీదకే మళ్ళింది. ఆ రెడ్ బుక్ రాజ్యాంగం పెద్దజీయర్ స్వామినే కబళించింది అంటే ఇందులో కుట్రదారులైనటువంటి వాళ్ళు ఖచ్చితంగా తీవ్రమైన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోలేక ఈ రకంగా దైవద్రోహిగా చిత్రీకరించి అపచారాలు చేయటానికి ఆద్యుడు ఆయనేననేటువంటి ఈ మోసపూరితమైనటువంటి ప్రచారంలో మమ్మల్ని బలి చేయడానికి కుట్ర పన్నుతున్నటువంటి వాళ్ళందరూ కూడా తీవ్రమైన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి తప్పకుండా వస్తుంది. అసలు మేము వైకుంఠ ఏకాదశి పర్వదినానికి సంబంధించి 108 శ్రీ వైష్ణవ దివ్యక్షేత్రాలలో అనుసరిస్తున్నటువంటి విధానాన్ని మొట్టమొదట పెద్దజీయర్ స్వామినే సంప్రదించి ఆయన అనుగ్రహాన్ని పొందిన తరువాతనే మొత్తం 36 మంది పీఠాధిపతులందరినీ కూడా సంప్రదించి వాళ్ల సూచనలతో వైకుంఠ ఏకాదశిని తిరుమలలో కూడా 10 రోజుల పాటు జరపాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది.